ఐ మిస్ మై కాలేజ్ డేస్. నేను కూడా ఫెస్ట్లో ఐ యూస్ టు పర్ఫామ్ ఆన్ స్టేజ్ అనమాట, ఫస్ట్ ఉంటుండే. సో ఐ విష్ ఐ కెన్ గో బ్యాక్ టు దోస్ డేస్. సో కాలేజ్ డేస్ మళ్ళీ రావు. ఎంత లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకూర్రి. మీరు ఎంత లైట్ తీసుకుంటే లైఫ్ అంత మంచిగా ఉంటుంది. కాలేజ్ అయినాక ఎట్లా మన కష్టాలు తప్పవు. సో కాలేజ్ ఉన్న రోజులు మాత్రం లైఫ్ని ఎక్కువ సీరియస్ తీసుకోకుండా చిల్ కొట్టుర్రి, ఎంజాయ్ చేయర్రి. క్లాస్లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ రాదు. నాకు లాస్ట్ నుండి కూడా ఫస్ట్ ర్యాంక్ రాలేదు, కానీ నేను ఇడున్నా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ చదువుకోండి. చదువుకోవద్దని చెప్పట్లేను, బట్ లైఫ్ని కొంచెం ఈజీగా తీసుకోండి. మెంటల్ హెల్త్ కమ్స్ ఫస్ట్. అందరు మీకు మీ హార్ట్ని ఫాలో కండి. సో డైలాగ్ ఎవరిది కావాలి రాజా? ఇప్పుడు కన్ఫ్యూజన్ కదా మనకి. నీకు విశ్వక్సేన్ది కావాలా, దాస్ది కావాలా, లైలాది కావాలా? తెలియదు కదా మనకి. సో మీకు ఆ ట్రైలర్లో లైలా మొత్తం ఉంది, కానీ కొంచెం సేపు సోను వచ్చిపోతాడు. సో సోను మోడల్ భాషలో చెప్పాలంటే మర్యాదగా ఇక్కడ నుండి మింగేయండి, లేకపోతే ఒక్కొక్కరిని గజ్జలు వలుగుతాయి, గవ్వలు అదురుతాయి. సో Feb 14 అందరు థియేటర్కి రండి, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. అండ్ ఒకసారి ఏంది యాక్టివిటీ ఏంది, మా బాయ్స్ అండ్ గర్ల్స్తో మాట్లాడడానికి ఏమైనా స్కోప్ ఉందా? ఒక మైక్ అట్లా వెళ్ళగలుగుతుందా? ఏమైనా ప్లాన్ చేసిరా? అట్లా తిరిగి రాదా మైక్ ఇస్తే? నా మైక్ ఇచ్చేస్తారు. సో మీ ఎనర్జీ చూస్తుంటే నాకు తెలిసి మేనేజ్మెంట్ సరే వస్తుంది, మైక్ వస్తుంది మీ దగ్గరికి. నేను చెప్తా ఎవరో, నేను చూస్ చేసిన వాళ్ళ దగ్గరికి పంపించండి మైక్. అరే ఈసారి చేసిన సినిమా లైలా కాబట్టి లేడీస్ ఫస్ట్, ఓకే? వద్దాం బాయ్స్ దగ్గరకు వద్దాం. ఏదో వెళ్ళిపోయిందా మైక్ ఆల్రెడీ? ఏది సార్ అంటే ఆడియన్స్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ డేస్ లో చేసిన ది మోస్ట్ బిగ్గెస్ట్ క్రేజియస్ట్ పని ఏంటి? బిగ్గెస్ట్ క్రేజియస్ట్ పనా? నేను